అందుకే అధ్యక్ష ఈరోజు ఈ సభలో ఈ అంశాలన్నిటిని చర్చించడమే కాదు, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆనాటి మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు కరువు కాటకాలతో ప్రజలు అన్నమో రామచంద్ర అని మట్టి తిని బతుకుతున్న రోజుల్లో స్వతంత్రం వచ్చి చట్టాలు లేక ఆటవిక రాజ్యం ఈ దేశంలో ఏలుతున్నప్పుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు విజ్ఞతతో వారి విశాలమైన అనుభవంతో ఇరిగేషన్ అండ్ ఎడ్యుకేషన్ ఈజ్ ద ప్రయారిటీ, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ఎడ్యుకేషన్ అంటే విద్యను ఇవ్వాలి, అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులను నిర్మించాలి అని మొట్టమొదటి ప్రధానమంత్రి గారు పంచవర్ష ప్రణాళికలో ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ఈజ్ అవర్ ప్రయారిటీ అని చెప్పి నిర్ణయం తీసుకొని ఆనాడు దేశం మొత్తంలో బాక్రానంగల్ నుంచి మొదలు పెడితే శ్రీరామ్ సాగర్, నాగార్జున సాగర్, శ్రీశైలం లాంటి ప్రాజెక్టులకు పునాదులేసి మొట్టమొదటి ప్రధానమంత్రి ఈ తెలంగాణ ప్రాంతంలో నిజాం సర్కార్ తర్వాత నిజాం సాగర్ తర్వాత శ్రీరామ్ సాగర్, నాగార్జున సాగర్, శ్రీశైలం లాంటి ప్రాజెక్టులను ప్రారంభించి ఈ ప్రజలను అన్నమో రామచంద్ర నుంచి ఈరోజు దేశంలోనే అత్యధికంగా వరి ధాన్యాన్ని పండించే 2,85,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించడానికి పునాదులేసింది మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు అని చెప్పి నేను అధికారికంగా ఈ సభలో చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఇది కాంగ్రెస్ పార్టీ విజ్ఞత. కాంగ్రెస్ పార్టీ విశాల ప్రయోజనాల కోసం ప్రజల్ని కరువు కాటకాల నుంచి కాపాడడమే కాకుండా ప్రపంచానికి ఆదర్శంగా నిలబడే వ్యవసాయ ప్రణాళికలను అందించిన పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్. ఈరోజు ఆ ప్రాజెక్టులన్నీ కూడా మన కళ్ళ ముందల నిలబడ్డాయి అధ్యక్ష. ఈరోజు మనం ఇలాంటి పరిస్థితుల్లో ఆ తర్వాత తెలంగాణ, హైదరాబాద్ రాష్ట్రం, చెన్నై, తమిళనాడు నుంచి విడిపోయిన ఆంధ్రప్రదేశ్, ఈ 2 రాష్ట్రాలను కలిపి 1956లో ఉమ్మడి రాష్ట్రంగా మార్చడం జరిగింది అధ్యక్ష. ఆ చరిత్ర గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ నెహ్రూ గారి వారసత్వాన్ని తీసుకొని ప్రాజెక్టుల యొక్క నిర్మాణాన్ని, అంతర్రాష్ట్ర జల వివాదాలను పరిష్కరించుకుంటూ, అంతర్రాష్ట్ర ముఖ్యమంత్రులు ఒప్పందాలు చేసుకుంటూ ప్రాజెక్టుల నిర్మాణానికి ముందుకు సాగింది అధ్యక్ష ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. 1975లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్బి చవాన్ గారు, ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఖమ్మం జిల్లా బిడ్డ జలగం వెంగళరావు గారు 1975లో ఒప్పందం చేసుకున్నారు అధ్యక్ష. గోదావరి నదికి సంబంధించిన జలాలు మహారాష్ట్రలో వార్దా నది, వాన్గంగా నది కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆనాటి జిల్లా ఆదిలాబాదులోకి ప్రవేశించినప్పుడు ప్రాణహితగా మారి తుమ్మిడిహెట్టి ద్వారా మన ప్రాంతానికి, ఈనాటి తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో ప్రవేశించబోతున్న ప్రాంతాన్ని, ఆ ప్రాజెక్టును, ఆ నీళ్లను ప్రాణహిత ప్రాజెక్టు కింద గుర్తించింది అధ్యక్ష. ఆ ప్రాణహిత మీద బ్యారేజీలు నిర్మించాలి, నీటిని మళ్లింపు చేపట్టాలి, తద్వారా 2 రాష్ట్రాలు ప్రయోజనం పొందాలి, వ్యవసాయానికి, తాగునీటికి ఈ ప్రాజెక్టులు ఉపయోగపడాలి అని మొట్టమొదటి ఒప్పందం ఎస్బి చవాన్, వెంగళరావు గారి మధ్యలో జరిగింది. ఆనాడు పునాది రాయబడ్డది అధ్యక్ష ఆ ప్రాజెక్టుకి. ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాజెక్టులు నిర్మించాలని ఆనాడు నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ తిరుగుబాటు పుడుతుంది, ఎక్కడ కాలే కడుపులు రగులుతాయో అక్కడ పోరాటాలు పురుడు పోసుకుంటాయి. దీనికి తెలంగాణ ప్రాంతం ఒక చారిత్రాత్మక నిదర్శనం. గలగల పారే జీవ నదుల గడ్డ అయిన తెలంగాణ దశాబ్దాల పాటు బీడు భూములకు, బీద జీవితాలకు, కన్నీటి వలసలకు సజీవ సాక్ష్యంగా మిగిలింది. అందుకే ఇక్కడ నక్సల్బరీ పోరాటాలు పురుడు పోసుకున్నాయి. మొదట భూమి, ఆ భూమికి సాగునీరు లేకపోవడం వల్ల ప్రజల జీవితాలు దుర్భరమైనాయి. ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యం నుండి ఉద్యమాలు పుట్టాయి. రైతుల ఆత్మహత్యల నుండి రణ నినాదాలు మోగాయి. బీడు భూములను వదిలి బతుకు తెరువు కోసం ప్రజలు ముంబాయి, దుబాయ్ వలసలు పోయారు అధ్యక్ష. ఈ వలసలు, ఈ పేదరికమే, ఈ ఆకలి కేకలే తెలంగాణ ఉద్యమానికి పునాదులైనాయి అధ్యక్ష. ఈ ఆకలి కేకల నుంచి పుట్టుకొచ్చిన తెలంగాణ ఉద్యమం ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీల నుంచి అక్కడి విద్యార్థులు ప్రాణ త్యాగం చేసి అమరులై ఆకాశంలో నక్షత్రాలై వెలిగి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది అధ్యక్ష. ఈ ఆకాంక్షలకు, ఈ త్యాగాలకు, ఈ అమరవీరుల
త్యాగాలకు ప్రధానమైన కారణం సాగునీరు ప్రధానమైన అంశం అధ్యక్ష. ఈ తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తే తమ జీవితాలలో వెలుగు వస్తుంది, తమ ప్రాంతం పసిడి పంటలతో విరాజిల్లుతుంది అని చెప్పి వందలాది మంది ఆత్మ బలిదానాలు చేసుకొని తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్న పరిణామాలను మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అధ్యక్ష. ఆనాడు చేసుకున్న ఒప్పందాలు వెంగళరావు గారిని ఒప్పందాల తర్వాత మళ్ళీ 2004 సంవత్సరంలో కరువు కాటకాల నుంచి పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, కాలిపోతున్న మోటార్లు, ఆత్మహత్యలకు పాల్పడుతున్న తెలంగాణ రైతాంగం యొక్క జీవితాలలో వెలుగులు నింపాలి అని శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఏర్పడ్డ UPA 1 ప్రభుత్వం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో జలయజ్ఞాన్ని ప్రారంభించి ఆనాడు చేసుకున్న ప్రాణహిత ప్రాజెక్టు ఒప్పందాలను తిరిగి 2007-8లో మళ్ళీ పునరుజ్జీవనం పొందినయి. ఆ విధంగా ఈ ప్రాజెక్టు పునాదులు పడ్డాయి అధ్యక్ష.